వరాహ టెంపుల్ నుంచి జ్వాలా నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళే మార్గంలో ఇలా మనం రాళ్ళు జలపాతాలు వీటిని దాటుకొని ఆ నరసింహస్వామి దర్శనానికి వెళ్తున్నాం. ఇది ఒకప్పటి హిరణ్యకశిపు సామ్రాజ్యం. స్వామి హిరణ్యకశిపు మహాయుద్ధంలో ఆ సామ్రాజ్యాన్ని స్వామి చిన్నాభిన్నం చేశారు. ఆ చిన్నాభిన్నంలో హిరణ్యకశిపు రాజ్యం ఇలా రాళ్ళ ముక్కలతో ఇలా కింద పడింది. ఈ విధంగా హిరణ్యకశిపు తన అహంకారాన్ని సాక్షాత్తు విష్ణు స్వరూపుడైన నరసింహస్వామి ఎదురుగా ఉన్న విష్ణు ద్వేషంతో అతను స్వామి మీదికి యుద్ధానికి వెళ్ళాడు. స్వామి తన ఉగ్ర రూపంతో తన సామ్రాజ్యాన్ని వేదాద్రి గరుడాద్రి మధ్య ఉన్న ఈ హిరణ్యకశిపుని సామ్రాజ్యాన్ని చిన్నాభిన్నం చేశాడు. ఒక విధంగా చెప్పాలి అంటే అవి చిన్న చిన్న రాళ్ళుగా పైనుండి కింద పడిపోయాయి. ఏమాత్రము ఆనవాలు లేకుండా ఆ రోజు స్వామి ఉగ్ర రూపమై ఇలా హిరణ్యకశిపు సామ్రాజ్యాన్ని తుంచివేశాడు. అయినా అంతటితో హిరణ్యకశిపు ఊరకలేదు. స్వామి మీదికి కత్తి పట్టుకొని యుద్ధానికి వెళ్ళాడు. ఈ సంగ్రామంలో స్వామి ఉగ్రరూపమై హిరణ్యకశిపు పేగుల్ని తన మెడలో వేసుకొని ఆ రక్తాన్ని తాగాడు. ఆ ఉగ్ర రూపంలో ఉన్న స్వామిని శాంతించపరచడానికి సాక్షాత్తు ఆకాశగంగ ప్రత్యక్షమై స్వామివారికి అభిషేకించింది. అలా అభిషేకించిన ఆ జలమే ఈరోజు మనం స్వామివారికి దాటుకొని వెళ్లాల్సిందిగా మనం చూస్తున్నాం. ఎన్నో మహిమలు, ఎన్నో చిత్రాలు, ఎన్నో కథలు. ఒక్క అహంకారం అనేది ఎలా చూస్తుందో మనం ఈ రాళ్ళు జలపాతాలే నిదర్శనం. హిరణ్యకశిపునికి సాక్షాత్తు విష్ణు స్వరూపుడైన నరసింహస్వామి అహంకారుడై కనిపించలేకపోయాడు.